హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. స్థానిక సమరానికి కాంగ్రెస్ రెడీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఆల్రెడీ మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చింది, నెక్స్ట్ రుణమాఫీ చేసింది, విద్యుత్ కూడా ఫ్రీగా ఇచ్చింది. రిమైనింగ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అనేది జనవరి 4వ తారీఖు నాడు ఈ రెండింటికి ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే ముందుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 6 గ్యారంటీల్లో కొన్నిటిని అమలు చేసిన సర్కార్ మిగతా వాటిని కూడా జనవరిలో అమలు చేయనుంది. జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో జనవరి లాస్ట్ వీక్లో ఒకవేళ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి ఎండ్ వరకు మనకు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి సత్తా చాటాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలున్నారు. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాతో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం 2024ను విస్తృత ప్రసారం చేసుకోవాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో మొత్తం 4,50,000 ఇళ్లను ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కార్ ముందుకెళ్తుంది. ఇక రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడంతో రైతుల్లోనూ ఆనందం వెల్లువిరుస్తుందని, త్వరగా పంచాయతీ ఎన్నికల్లో పాగా వేయొచ్చుననే అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఆ తర్వాత 2 లక్షల వరకు రైతు రుణమాఫీని ప్రభుత్వం 22,000 కోట్ల వరకు ఖర్చు చేసిందని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 55,000 వరకు భర్తీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రజలకు వివరించనున్నారు. సో ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం దిశగా వెళ్తున్నాయి కనుక కాంగ్రెస్కి గెలిచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చేసి జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరిలో. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.